గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. సిద్దిపేట జిల్లాలోని మునుగులో ఒక పెళ్ళైన దంపతులకు 13 రోజుల్లోనే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యింది అన్న విషయం తెలియగానే అటు పెళ్లి కొడుకు తల్లిదండ్రులు షాక్ గురయ్యారు. అరే పెళ్ళైన తర్వాత 13 రోజుల్లోనే ఇట్లా ఎలా ప్రెగ్నెన్సీ వస్తుంది అని చెప్పేసి వాళ్ళు చాలా షాక్ అయిపోయి అమ్మాయిని అడగడం చేసినాడు ఆ అబ్బాయి. ఏమైంది, అసలు ఏం జరిగింది అని చెప్పేసి, నీకేమైనా పెళ్ళికి ముందు ఏమైనా ఎఫ్ఐఆర్ ఉందా, అది అని చెప్పేసి అడిగితే ఆమె చాలా అమాయకంగా ఏమీ లేదు అనే చెప్పిందంట. చెప్పిన తర్వాత తల్లిదండ్రులను కూడా అడిగారు. అడిగిన తర్వాత కూడా వాళ్ళు మేమేం దాయలేదు, మా అమ్మాయి చాలా నిప్పు, అసలు మా అమ్మాయికి ఏం తెలియదు అని చెప్పేసి అన్నట్టుగానే చెప్పారట. ఇంకా అబ్బాయికి చాలా కోపం వేసి, నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను, లేదు అంటే కంప్లైంట్ ఇస్తాను, మీ మీద కుటుంబం అన్నంతా రోడ్డు మీదకి తీసుకొస్తాను, పెద్దవాళ్ళందరినీ కూర్చోబెట్టేసి మాట్లాడిపిస్తాను అని చెప్పేసి అనగానే ఇంకా వాళ్ళు భయపడిపోయారు. అయ్యో మళ్ళీ ఇంకా పర్వంతా కూడా బయట వెళ్ళిపోతుందేమో అని చెప్పేసి అన్న తర్వాత ఆ అమ్మాయి అబ్బాయితో ఏమని విషయం చెప్పిందంటే, నాకు పెళ్ళికి ముందే వేరే ఒక అబ్బాయితోటి లవ్ ఉండేది, ఆ లవ్లో అతను నన్ను పెళ్లి చేసుకుంటాను, నాతోనే మొత్తం లైఫ్ లాంగ్ అంతా కూడా నాతో ఉంటాను అని చెప్పి మోసం చేసి మరి నాతో శారీరకంగా కలవడం జరిగింది, నా ప్రెగ్నెన్సీకి కారణం అతనే అని చెప్పేసి ఆ అమ్మాయి అప్పుడు ఆ అబ్బాయికి చెప్పింది. చెప్పినప్పుడు ఇక అందరూ కూడా షాక్ అయ్యారు. ఇలాంటి పెళ్ళిళ్ళలో ఇలా మోసం చేసి ఆల్రెడీ ఆ అమ్మాయే స్టేట్మెంట్ ఇచ్చేసింది. ఆ అబ్బాయికి ఏమని చాలా క్లియర్గా చెప్పింది, నాకు ఆల్రెడీ వేరే అబ్బాయితోటే ఫిజికల్ రిలేషన్షిప్ ఉంది, దాంతోపాటు నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది అని. కాబట్టి ఈ పెళ్ళి అనేది కోర్టులో మనం గనక కేసు ఫైల్ చేస్తే పెళ్ళిని రద్దు చేస్తారు. అనమెల్మెంట్ అనేది ఈ పెళ్ళిలో పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. తర్వాత ఈ అబ్బాయి మరి పెళ్లి చేసుకున్నాడు కదా, అమ్మాయి ఏమన్నా అల్యూమిని వేసుకోవడం కానీ మెయింటెనెన్స్ కానీ వేసుకోవచ్చా, ఈ అమ్మాయికి ఏమన్నా డబ్బులు ఇవ్వాలి అంటే ₹1 కూడా ఇవ్వాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే మోసం చేసి వేరే వాళ్ళ త్రూ ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టేసుకొని ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఇక్కడ పెళ్లి చేసుకొని ఇతనే తండ్రి అని చెప్పేసి నమ్మించే ప్రయత్నం చేశారు. కాబట్టి అక్కడ వీళ్ళనే కేసు పెట్టడానికి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పెళ్లి చేసుకున్న తర్వాత ఇతని కుటుంబ పరువు పోయింది, దాంతోపాటు ఇతన్ని మోసం చేశారు. కాబట్టి వీళ్ళే డిఫమేషన్ కేసు అనేది వీళ్ళ మీద ఫైల్ చేసేసి వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకునే అవకాశం ఇక్కడ ఉంటుంది. అంటే చూడండి, మీరు తల్లిదండ్రులు ఎప్పుడైనా సరే ఎవరైనా పిల్లలు లవ్ చేసినప్పుడు కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత వాళ్ళు నిజంగా వాళ్ళని పెళ్లి చేసుకుంటారా లేదా అని తెలిస్తే మీరు వారికే ఇచ్చి పెళ్లి చేయండి. ఇలా మోసం చేసి ఎవరో చేసిన తప్పును తీసుకొచ్చేసి ఇంకొకరు కంటగట్టేస్తే వాళ్ళు బాగానే ఉంటారు, పిల్లలు పుట్టిన తర్వాత అంతా మర్చిపోతారు అంటే కుదరదు. అక్కడ 13 రోజులే అవుతుంది పెళ్ళయి, 13 రోజులకే ప్రెగ్నెంట్ అయ్యింది అని అంటే ఎవరైనా సరే నమ్మసక్యం కూడా ఉండదు. అలాంటిది మీరు ఎంత పెద్ద తప్పు చేశారనేది మీకు అర్థం కాలేదు. ఇక్కడ మీరు కోర్టుకు వెళ్ళారంటే కోర్టు మిమ్మల్ని చివాట్లు పెడుతుంది, దాంతోపాటు ఇంకా మీకే కేసులు అట్రాక్టివ్ చేసేసి మిమ్మల్ని జైల్లో వేసి కటకటాలు లెక్కించే అవకాశం ఉంటుంది. ఇలాంటివన్నీ చోటు చేసుకుంటాయి ఈ కేసులో మాత్రం. ఇక్కడ అబ్బాయి చాలా సేఫ్, అబ్బాయికి ఎలాంటి కేసులు కూడా అట్రాక్ట్ అవ్వవు. అదేవిధంగా అబ్బాయే ఇంకా డిఫమేషన్ కేసు వేసి వాళ్ళ దగ్గర నుంచి పరువు నష్టం కింద ఎంతో కొంత మనీ డిమాండ్ చేసి తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇకపోతే ఈ పెళ్లి అనేది మొత్తం పూర్తి స్థాయిలో క్యాన్సల్ చేయబడుతుంది. కాబట్టి ఆ అబ్బాయి మళ్ళీ మొదటి మ్యారేజ్ లాగానే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక నేనేమి చెప్పాలనుకుంటున్నానంటే ఈ వీడియో త్రూ చాలామంది అమ్మాయిలు తప్పులు చేసే ముందు 1-2 సార్లు ఆలోచించండి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మీరు అతను నమ్మిచ్చాడు లేదు అంటే నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పినప్పుడు ఇమీడియట్గా ఇంటికి తీసుకురండి. ఇంటికి తీసుకొచ్చేసి నిజంగానే పెళ్లి చేసుకుంటాడా లేదా అన్నది పేరెంట్స్తో ఒప్పించిన తర్వాత పెళ్లి చేసుకుంటాడు అనుకున్నప్పుడే మీరు అతనితో మీరు ఏం ఎంజాయ్మెంట్ చేయాలనుకుంటున్నారో అది చెయ్యండి. తర్వాత ఫ్యూచర్లో ఇప్పుడు ఈ అమ్మాయి లైఫ్ క్వశ్చన్ మార్కే కదా. ఇప్పుడు అతను వెళ్ళిపోయాడు, తీసుకొచ్చేసి ఇక్కడ పెళ్లి చేశారు, ఇక్కడ కూడా పరువు పోయిన తర్వాత ఈ అమ్మాయి ఇప్పుడు ఆ ప్రెగ్నెన్సీని క్యారీ చేస్తూ అలాగే కంటిన్యూ అయ్యి ఇప్పుడు ఒక పాపకో బాబుకో జన్మనిస్తుంది. ఇచ్చిన తర్వాత ఆమె పరిస్థితి ఏంటి, ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది కదా. తెలిసిపోయిన తర్వాత ఎవరు చేసుకోవడానికి కూడా ఉండదు. ఇంకొకటి, అబార్షన్స్ కూడా ఎక్కడ కూడా హాస్పిటల్స్ చేయట్లేదు. ఒకవేళ చేశారు అన్నట్టు తెలిసినా కూడా మళ్ళీ క్రిమినల్ అఫెన్స్ అవుతుంది. ఖచ్చితంగా మళ్ళీ అదొక జైలు శిక్ష ఉంటుంది. చేసే ఛాన్సే లేదు. ఎందుకంటే ఇదంతా పబ్లిక్ అయిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేయడానికి కూడా లేదు. ఇలాంటివన్నీ కూడా ఒక్క తప్పును దాచిపోయి 100 తప్పులలో మీరు అందులో ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. నిజం ఏదైనా సరే ముందుగానే ఇలా జరిగింది,
ఇలా జరిగింది అని చెప్తే నచ్చితే అబ్బాయిలు పెళ్లి చేసుకుంటారు, నచ్చకపోతే బాబు నాకొద్దు అన్నట్టుగా వెళ్ళిపోతారు. అంతేగాని దాచిపెట్టి పెళ్ళిళ్ళు చేస్తే అంత బాగానే ఉంటుంది అంటే బాగోదు. ఏమవుతుంది అని అంటే 2 కుటుంబాలు, 2 జీవితాలు, దాంతోపాటు పిల్లలు కూడా రావడం జరుగుతుంది. అప్పుడు ఎంతమంది మానసికంగా ఇబ్బందులు పడతారు అంటే చాలా ఇబ్బందులతో పాటు కుటుంబం అంతా కూడా విచ్ఛిన్నమైపోతుంది. గొడవలు, మనశ్శాంతి ఉండదు. దాంతోపాటు కేసులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడము, కోర్టు చుట్టూ తిరగడము, ఇంకా ఎవరిని ఏం చేసుకుంటారో తెలియదు. ఇంకా విలన్స్ అయిపోతారు, అంటే శత్రువుల్లాగా మారిపోతారు అన్నట్టు కుటుంబాలన్నీ కూడా. కాబట్టి దయచేసి మీరు ఏదైనా తప్పుని చేసినప్పుడు పిల్లలు దాన్ని దాచిపెట్టి ఎవరికో అంటగట్టాలన్న ప్రయత్నం మాత్రం చేయకూడదు. ఇంకొక పాయింట్ ఏంటి తెలుసా, ఇలాంటి కేసులలో ఏమవుతుందంటే అక్కడ పెళ్ళికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయినట్టే, ఈ క్రిమినల్ అఫెన్స్లో ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయినట్టే. అంటే దాచిపెట్టి పెళ్లి చేసిన దాంట్లో మీరు పెళ్ళికి అటెండ్ అయిపోయినా చాలు, అంటే తినడానికి అయ్యో ఏముందులో పిలిచారు కదా పెళ్ళికి పోయాము అని అంటే కుదరదు. మీరు కూడా ఇందులో ఈ తప్పులో భాగస్వామ్యం ఉన్నట్టుగానే కోర్టు మిమ్మల్ని పరిగణించబడుతుంది. కాబట్టి దయచేసి ఎప్పుడైనా సరే మీరు ఏదైనా తెలిస్తే ఆ పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఏమని అంటే మీ అమ్మాయికి ఏమన్నా ఇలా ఉంది కదా, ఊరోళ్ళకి తెలుస్తుంది, చాలా వరకు తెలుస్తుంది, మరి ఏమైంది ఆ కేసు, వాళ్ళకి చెప్పినారా లేదా, అబ్బాయిల వాళ్ళకి చెప్పేసి చేయండి అన్న విషయాన్ని వాళ్ళకి కన్వే చేయండి. పొద్దు చేస్తే క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తారు, లేకపోతే గొడవలు అవుతాయి అంటే అప్పుడు మందం వాళ్ళకి నచ్చితే చేసుకుంటారు, లేకపోతే వదిలేసి వెళ్ళిపోతారు. కానీ పెళ్ళైన తర్వాత ఒక్కసారి మంగళసూత్రం మెల్లో పడిన తర్వాత అటు అబ్బాయికి కానివ్వండి అమ్మాయికి కట్టిన అబ్బాయికి, మంగళసూత్రం కట్టించుకున్న అమ్మాయికి అసలు ఇక లైఫ్ లాంగ్ ఎంత టార్చర్ ఉంటుంది అనేది పెళ్ళైన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అటు విడిపోలేరు, కలిసి ఉండలేరు. ఎంత మానసిక ఇబ్బంది ఉంటుంది అని అంటే అది చాలా వరకు కేసులు చూస్తున్నాం కాబట్టి మాకు మాత్రం తెలుసు, అనుభవిస్తున్న వాళ్ళకైతే చాలా ఎక్కువగా తెలుస్తుంది. కాబట్టి దయచేసి ఇలా దాచిపెట్టి మాత్రం పెళ్లి చేయడం చాలా చిన్న విషయం కూడా కాదు. అంటే ప్రెగ్నెన్సీని దాచిపెట్టి పెళ్లి చేయడం అనేది అసలు చాలా పెద్ద క్రిమినల్ అఫెన్సే. దీన్ని కనుక కోర్టులో ఈ అబ్బాయి వెళ్ళేసి కనుక కేసు ఫైల్ చేశాడు అంటే అనవసరంగా వీళ్ళే శిక్షకు అర్హులు అవుతారు. దాంతోపాటు వీళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తే అబ్బాయి వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, ఇంకా పెళ్లి ఖర్చులు కూడా ఇవ్వాల్సి వస్తుంది. దాంతోపాటు పరువు నష్టం కింద కూడా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. అనవసరంగా పరువు పోగొట్టుకున్నట్టు కింద కూడా రావడం జరుగుతుంది. సో దయచేసి ఇలాంటివి చేసేటప్పుడు ఆలోచించండి. ఏదో దాచిపెట్టాము కళ్ళు మూసుకొని, అంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవరు చూడలేదు అనుకున్నట్టు మీరు దాచిపెట్టిన విషయం ఏదో లవ్ చేశారు అంటే ఓకే, అది కామన్. కానీ ప్రెగ్నెన్సీని కూడా దాచిపెట్టాలి అనుకున్నారంటే ఎంత ఇదిగా ఆలోచించారో మీరు ఇంకా తెలియదు. సో ఇలాంటివన్నీ కూడా సొసైటీలో జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసుకునేటప్పుడు బీజీ వెరిఫికేషన్, అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, అబ్బాయిది కానివ్వండి అమ్మాయిది కానివ్వండి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మీ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీ చాలా పర్ఫెక్ట్, ఆ అబ్బాయి కానివ్వండి అమ్మాయి కానివ్వండి మన ఫ్యామిలీలోకి వస్తే అన్ని రకాలుగా బాగుంటుంది అనుకున్నప్పుడు మాత్రమే మీరు స్టెప్ తీసుకొని పెళ్ళి అనేది చేసుకోండి. పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ తెంచుకోవడం అనేది చాలా కష్టం. పెళ్ళప్పుడు మీకు కోర్టు నుంచి పర్మిషన్ అవసరం లేదు, కానీ విడాకులు అప్పుడు మాత్రం ఖచ్చితంగా కోర్టు నుంచి పర్మిషన్ కావాల్సే ఉంటుంది. మీరు లీగల్గా విడాకులు తీసుకుంటేనే మీరు భార్యాభర్తలు కాదు అని చెప్పేసి సొసైటీ కానివ్వండి అదేవిధంగా కోర్టు కానివ్వండి పరిగణించబడుతుంది. అంతేగాని మీరు ఊరికేనే మేము నచ్చినట్టు బ్రతుకుతాము పెళ్లి చేసుకున్నాక అంటే అస్సలు కుదరదు. సో పెళ్లి చేసుకునే ముందు 1కి 100 సార్లు ఆలోచించండి. పూర్తిగా ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే పెళ్లి అనేది చేసుకోండి, లేకపోతే ఇలాంటి మోసాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.